నుంచి ఎండింగ్ దాకా నెగిటివ్స్ అన్ని. ఓకే. అసలు ఆ సాంగ్స్ ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతాయో తెలియదు. హీరోయిన్ అయితే ఓన్లీ స్కిన్ షోకే వాడుకున్నారు. వాళ్ళ క్యారెక్టర్ అంటూ లేదు. సాయి ధరమ్ తేజ్కి, సందీప్ కిషన్కి అసలు ఏ విధంగా ఉపయోగపడే సినిమా అయితే కాదు. కృష్ణవంశీ గారు ఎందుకైనా సినిమాలు తీసేయడం మంచిది, ఎందుకంటే ఆయన చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అవన్నైనా కనీసం గుర్తుపెట్టుకుంటారు జనాలు. ఇట్లాంటివి తీస్తే వీటిలో పడిపోయి అవి కూడా పాడైపోతాయి సినిమాలు. పోలీస్ కమిషనర్ సాయి ధరమ్ తేజ్ గారి క్యారెక్టర్, ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంది, చాలా బాగుంది సినిమా. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ఈ రోజుల్లో యువకులు ఏ విధంగా చెడిపోతున్నారు, పోలీసులు అవసరం అనే విధంగా ఉన్న క్యారెక్టర్. సందీప్ కిషన్ గారు పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న కోరికతో ఉన్న ఇది. దాని కాక అనుకోని కారణాల వల్ల వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు పోగొట్టుకున్న జాబ్ నిమిత్తం బాధపడేది. ఇది డ్రగ్స్కి బలపడిన యువకుని ఎలా బాగా ఒక కమిషనర్ గారు కొడుకు ఇలా ఉంటుందని ఒక మెసేజ్ రూపంలో ఇచ్చారు. ఒక డ్రగ్స్కు అలవాటు పడొద్దని చెప్పేసి ఒక మెసేజ్ మాత్రం చూపించారు. నైస్. థ్యాంక్ యూ. కృష్ణవంశీ గారికి ఈ సినిమా కొంచెం అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక గట్టిగా ఒక సిన్సియర్గా పోలీస్ ఆఫీసర్గా వారు ఉద్యోగ నిరుద్యోగులు అన్న విధిగా సినిమా తీశారు సార్ పోలీస్ ఆఫీసర్గా. అదే సార్, అంటే యువకులు అంటే ఒక పెద్దోళ్ళ పిల్లలే కాకుండా ఎవరైనా సరే యువకులు పాడవద్దన్న ఫీల్తో యువకులు సినిమా సందేశంగా ఇచ్చారు. మూవీలో హైలైట్స్ ఏమున్నాయి సార్? ఈ మూవీస్ హైలైట్స్ ఏంటంటే ఎవరి పిల్లలైనా సరే డ్రగ్స్కి అలవాటు పడితే ఏముంటుంది అనే దానికి మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ పాడొద్దని. మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, హీరోయిన్స్ ఇద్దరు బాగుంది. రొమాన్స్ ఏమన్నా ఉందా సార్? ఎక్కువ రొమాన్స్ అంటే ఒక సాంగ్లో ఉంది, 2 సాంగ్స్లో ఉంది. స్కిన్ షో మన సెకండ్ హీరోయిన్ పేరు ఉన్నారు కదా, హీరోయిన్ ఫస్ట్ మూవీ చేసింది ప్రజ్ఞా. బాగుంది సాంగ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మూవీ ఎలా? యస్, నక్షత్రం మూవీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు పెట్టి టికెట్లు పెట్టి తీసుకోండు ప్లీజ్. ఎందుకంటే కృష్ణవంశీ అంటే ఇదివరకు పెళ్ళిళ్ళు, ఆ హడావిడి, మన సాంప్రదాయాలు అలా తీసి ఇప్పుడు ఏదో కొత్తగా మన వల్ల కాదు. అందుకని పర్లేదు, చూడొచ్చు, ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ బాగుంది, అది బాగుంది. సుదీప్ కృష్ణన్ కూడా బాగా ట్రై చేశాడు, బాడీ అది చాలా బాగా ట్రై చేశాడు, చాలా బాగుంది. స్కిన్ షో ఉందా హీరోయిన్స్? స్కిన్ షో ఏమన్నా ఎక్కువ అంటే చాలా ఎక్స్పోజింగ్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీస్తో ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో వద్దాం అనుకున్నాను, ఇవాళ ఎందుకో నేను ఒక్కనే వచ్చాను. ఫ్యామిలీతో వస్తే కొంచెం ఫీలింగ్. సో ఫ్యామిలీతో చూడలేరు అంటారా? రేటింగ్ ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 2 సార్. థ్యాంక్ యూ. అవుట్ అండి 1.5 ఇస్తాం. 5 అసలు ఏం లేదండి. హీరోయిన్స్ కోసం చూడొచ్చు. ఎగ్జిక్యూషన్ ఏదో తీద్దాం అనుకున్నారు కానీ కంప్లీట్ ఓల్డ్ ఫార్ములా అండి. ఆ పరిగెత్తడం అండి, ఆ పాత ఓల్డ్ ఫిలిమ్స్ కృష్ణ గారు లాగా. ఇదివరకు తీసిన సినిమాలతో పోలిస్తే ఇది ఎట్లా అనిపిస్తుంది? వంశీ గారు అసలు ఈ సినిమా ఆయన ఏదో తీస్తారనుకున్నాం కానీ కంప్లీట్ అసలు అవుట్ అండి. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదండి? అసలు ఛాన్స్ లేదు, దాంట్లో 1% కూడా లేదండి ఎక్స్పెక్టేషన్. మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ ఓకే అండి. 1 సాంగ్ మన ఇంటర్వ్యూల తర్వాత. సినిమా మొత్తంలో నీకు నచ్చిన సీన్స్ ఏమన్నా? మామూలుగా హీరోయిన్స్ తప్పితే ఏం లేదంటారు? ఏం లేదు అసలు, ఏం లేదు అసలు. థ్యాంక్ యూ బాయ్. కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం కృష్ణవంశీ నుంచి, కానీ బెటర్ దెన్ ప్రీవియస్ మూవీస్. కానీ సాడిజం నెగిటివ్ రోల్ కొంచెం బాగా చేశాడు. సందీప్ కిషన్ బాగుంది. ఎవరు వాళ్ళు క్యారెక్టర్స్ వైజ్ బాగానే ఉంది, కానీ క్యారెక్టర్స్ అనేది లైక్ చేసి స్టోరీ లెంత్ ఎక్కువ పెట్టేశారు. సీరియస్ సబ్జెక్ట్ వచ్చింది కానీ దాన్ని లెంత్ వల్ల కూర్చోలేకపోయారు. బట్ ఓకే, క్లైమాక్స్కి కొంచెం టెన్షన్, కొంచెం ఎంగేజింగ్గా తీసుకొచ్చాడు. ఓకే, పర్వాలేదు. సందీప్ కిషన్ గారు యాక్టింగ్ అలా. సందీప్ కిషన్ క్యారెక్టర్స్ అందరు బాగా చేశారు. సందీప్ కిషన్ తీసుకోవచ్చు, మన ప్రజ్ఞా జైస్వాల్, తనీష్, సాయి ధరమ్ తేజ, ప్రకాష్ రాజ్, అందరు మంచి శివాజీ రాజా. ఎప్పుడు మన కృష్ణవంశీ మూవీస్లో శివాజీ రాజాది ఒక మంచి రోల్ ఉంటుంది, అలానే దీంట్లో కూడా మంచి రోల్ వచ్చింది. సో ఓవరాల్ ఓకే, పర్వాలేదు. అంత సూపర్ ఏం కాదు కానీ పర్వాలేదు. రేటింగ్ ఎంత ఇస్తారు? 2.5. కామెడీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ ఏదో అక్కడక్కడ కొంచెం వైవాహర్షాది జస్ట్ ఉంది, అంతేం సూపర్ ఏం లేదు కానీ జస్ట్ వచ్చి వెళ్తాడు. సాంగ్స్ డిసప్పాయింటింగ్. ఫ్యామిలీతో చూడొచ్చా భయ సినిమా? స్కిన్ షో ఎక్కువ ఉంది, అది గ్లామర్ క్వశ్చన్ ఎక్కువే ఉంది. బట్ ఏంటంటే ఫ్యామిలీ ఓకే, పర్వాలేదు, వాళ్ళు చూడగలిగితే చూడొచ్చు, అంతే ఏం లేదు. కానీ కూర్చోలేము, కొంచెం పేషెన్స్, కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది. అస్తమాన్ అదే రిపీట్ అని చూడొచ్చు. మరి అంత మూవీలో హైలైట్ సీన్స్ ఏమన్నా? హైలైట్ సీన్స్ వచ్చేసి క్లైమాక్స్కి కొంచెం ఎంగేజింగ్గా తీసుకొచ్చాడు. నెక్స్ట్ మన సాయి ధరమ్ తేజ అది బాగుంటుంది, ప్రజ్ఞా జైస్వాల్ అంతా ఓకే. పోలీస్ గెటప్లో ఎలా ఉంది అంటే హీరో? పోలీస్ గెటప్లో బాగున్నాడు. ఎవరు క్యారెక్టర్స్ వైజ్ హీరోస్ వైజ్ ప్రాబ్లం ఏం లేదు, కానీ స్టోరీ బ్లెండే ఇంకొంచెం లెంత్ బాగా కొంచెం తగ్గించి చేసి ఉంటే బాగుండేది అనిపించింది.
అయితే మిగతా ఖడ్గం సినిమాలో లాగా కొంచెం గూస్ బంప్స్ వచ్చే కొన్ని ఎమోషనల్ క్యారెక్టర్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఈ మూవీలో కనిపిస్తాయి? అంత హై ఏం లేవు కానీ ఓకే అక్కడక్కడ ఓకే. సాయిధరం తేజ ఎంట్రీ కానీ కొన్ని డైలాగ్స్ కానీ క్లైమాక్స్ కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ ఓకే పర్వాలేదు. థ్యాంక్ యూ. మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అటేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ.